దొరకలేదండి, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారండి అని. మీ మైక్ డిస్టర్బ్ వస్తుంది. అయితే రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి 100% పోల్ కావడానికి. లెట్ మీ టెల్ యూ. ఫస్ట్ ఏంటంటే కర్ఫ్యూ పెట్టాలి ఎక్కడైతే ఉన్నదో పెట్టి, వీళ్ళే బూతుల్లో ఇన్ఛార్జీలు ఉన్న ఆఫీసర్స్ ఎలక్షన్ ఏజెంట్లతో పాటుగా ఒక ప్రత్యేకమైన బస్సు పెట్టుకుని ఇంటింటికి పోయి మాక్సిమం ఉంటే ఒక 250-300 ఇళ్ల కంటే ఎక్కువ ఉండవు ఒక బూత్ లో. 1000-2000 ఓట్లే కదా. కాబట్టి ఇంటింటికి పోయి చేయాలి. సెకండ్ ఏంటంటే ఇది వద్దనుకుంటే ఆస్ట్రేలియాలో పెనాల్టీ వేస్తారు ఓటు కనుక వేయకపోతే. $1000 $2000 పెనాల్టీ వేస్తారు వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే. అదన్నా చేయాలి. ఇంకొక విషయం సార్, వ్యక్తిగతంగా మనం సెలవులు తీసుకోవా ఆఫీస్ కి? ఇంట్లో వాళ్ళకి బాగోలేదనో, లేకపోతే మనకి ఫ్రెండ్ పెళ్లిందనో, లేకపోతే చుట్టాల పెళ్లిళ్ళు ఉన్నాయనో సెలవులు తీసుకునే వాళ్ళు చాలా విలువైనటువంటి ఓటు వేయడానికి సెలవు తీసుకోవాలి. ఒకసారి అడుగుదాం మకాన్ సింగ్ గారు, మీకు ఎందుకు అంటే ఓటర్లో నిరాసక్తత కనిపించిందా? 33% అక్కడ రహమత్ నగర్ లాంటి చోట్ల 50% అయితే ఇక్కడ 33% సమాజ్ కూడా. సార్ నిరాసక్తి ఎక్కడ కనిపించలే. అత్యుత్సాహం వాళ్ళే ఉంటారు, క్వశ్చన్స్ వాళ్ళే వేస్తారు, పనులు వాళ్ళు వేస్తారు, తప్పుగా మాట్లాడే వాళ్ళే వేస్తారు, అన్ని వాళ్ళే తెలుస్తారు, రాజకీయం తెలుసు చెప్తారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళే ఎక్కువ కామెంట్లు పెడతారు. వాళ్ళే పెడతారు, ఓటుకు రారు. అంటే క్యాండిడేట్లు ఎవరు నచ్చక రారేమో, కరెక్ట్ కాదనిపించి. అదే క్యాండిడేట్ నచ్చిన నచ్చమైన ఓటు ద్వారా చూపించాలి కదా. దాదాపు 2 లక్షల మంది ఓట్లేదు. ఇప్పుడు రాజ్ ఠాకూర్ నేను ప్రకాష్ ని మీ గోదావరి కన్లో కూడా ఎడ్యుకేటెడ్స్ ఇట్లనే దూరంగా ఉంటారా? అట్లే అడుగుతుందన్న, ఎక్కడ చూసినా అట్లే ఉంది. పెనాల్టీ వేయాలి కాక రేవంత్ రెడ్డి చెప్పండి, ఎలక్షన్ కమిషన్ కు యునానిమస్ గా తీర్మానం చేసి పంపాలి అసెంబ్లీ నుంచి ఓటుకు రాని వాళ్ళకు. ప్రకాశన రేవంత్ అన్న కూడా కాదు, ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని ప్రతి ఒక్క బాధ్యత కలిగి ఈ మెసేజ్ చేయండి. భారత ప్రభుత్వంలో ఓటు అయిన వారికి ఆధార్ కార్డు ఇవ్వద్దు, వారికి గుర్తింపు ఇవ్వద్దు, వారికి తెల్ల కార్డు ఇవ్వద్దు, ప్రభుత్వం ఏ పని చేయొద్దు పెనాల్టీ సంగతి తర్వాత. మంచి ఎగ్జాంపుల్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కదా ప్రకాష్ గారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎంతమంది వస్తున్నారు? చాలా తక్కువ. అయితే రాజ్ ఠాకూర్ గారు, సోమాజిగూడ డివిజన్ లో మీకు మీ అసెస్మెంట్ ఏంది? పోస్ట్ పోల్ అసెస్మెంట్ కాంగ్రెస్ కు లీడ్ వస్తుందా, బీఆర్ఎస్ లీడ్ వస్తుందా, ఏమనిపించింది మీకు? అక్కడ ఉన్న కాడికి కాంగ్రెస్ అని అన్నారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో మాట్లాడినా కాంగ్రెస్ చేస్తే, ఎందుకంటే ప్రభుత్వం ఉంది మాకు పనులు కావాలని చెప్పారు. తర్వాత అక్కడ నేను నోటీస్ చేసిందంటే ఎప్పుడు పోయినా ఏ డివిజన్ పోయినా ఎప్పటికప్పుడు వాళ్ళందరూ చాలా తెలియగలవారు. అందరూ ఒక అసోసియేషన్స్ గా ఏర్పడి అది వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం కూడా చేస్తున్నారు. లైట్స్, డ్రైన్స్, వాటర్, రోడ్స్, వాటర్ సమస్యలు చెప్పి తర్వాత అత్యుత్సాహం కూడా చూపించారు. బాగా ఏంటంటే ఓటింగ్ రోజు ఎవరు రాలేదు. ఎవరు చూసినా ఇప్పుడే వస్తున్నాం 5 గంటల గంట, 4 గంటల గంట, 3 గంటల గంట. అత్యుత్సాహం అంటే లైక్ ఏంది? ఏ విషయాలు అత్యుత్సాహం? పనులు చేయించుకొని 2-3 రోజులు కొన్ని అపార్ట్మెంట్స్ లో నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను కూడా రూరల్ కు దీన్ని కంపేర్ చేసుకున్నా. భోజనాలు కూడా వాళ్ళే పెట్టింది సార్. మంచి ట్రెండ్లు వేసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, చాలా చక్కగా మాట్లాడారు. అసలు వాళ్ళు ఎంత రాజకీయం విశ్లేషణ అని ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర జరగంటే ఇంకేడ జరగట్లేదు. మేము పొలిటీషియన్స్ కూడా చేయం అంత గొప్పగా చెప్పడం. బాధ అనిపించేదంటే ప్రతిసారి మేధావి అనేవాడు ఓటుకు రాదు. ఇంకొక పని చేయాలి. ఈసీ ఏం చేయాలంటే ఈ ఏలు మీద గుర్తుంటది కదా, బయటికి రాగానే గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి, రిటర్న్ గిఫ్ట్. ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ వేయాలి, మీరు ఓటేసినందుకు మీకు రిటర్న్ గిఫ్ట్. అదే ఆ బడ్జెట్ లో గిఫ్ట్లు కాకుండా మళ్ళీ ఏమంటారు రాజు, ఏమంటారు? కానీ ఇప్పుడు ఓటేంది డబ్బులు ఉన్నవాళ్ళు కదా, డబ్బులు రిటర్న్ గిఫ్ట్ 30-50. నేను అప్రిషియేట్ చేస్తా స్లమ్స్ లో ఉన్న వానికి ఎవరు చెప్పినా చేయకపోయినా ఓటేస్తాడు. ఓటేయకపోతే చచ్చిపోయినట్టు అనుకుంటారు వాళ్ళు, అంతేనా? ఓటు పండుగ అని కూడా అంటారు. కరెక్ట్, పండుగ చూస్తున్నారు. వాళ్ళకి ఎవరు పోయినా పోయకపోయినా, అడిగినా అడగకపోయినా, వాళ్ళకి ఎవరు రీచ్ కాకపోయినా, స్పెషల్లీ ఇన్ మైనారిటీస్ దిల్ కమ్ అండ్ ఓట్. హిందూ స్లమ్స్ లో అందరు ఓటేశారు. చదువుకున్న వాళ్ళలో 10%, అంటే ఒక 100 ఓట్లు ఉంటే 10 మంది ఓట్లేశారు.
దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. బీహార్ ఈసారి మైగ్రెంట్ లేబర్ అందరూ వెళ్ళిపోయినారు, ఇప్పుడు ఎవరు అవైలబుల్ లేరట ఎలక్షన్ జరుగుతుందని చెప్పి. బీహార్ నుంచి తెలంగాణలో పర్టికులర్ గా అండి మేము వెళ్తామని ఒక 4 రోజుల ముందే 10-15 రోజుల ముందే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర కూడా కొంతమంది కన్స్ట్రక్షన్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయనంటే ఇంకా మేము అన్ని ఆపేసుకొని కూర్చోవాలి వాళ్ళు వచ్చేంత వరకు కూడా. బాధ్యత అంత ఇది తీసుకుంటారు. ఆయన చెప్పినట్టు ఏంటంటే ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధ్యతగా ఓటేస్తారు. పలానా వాడిని ఎంచుకుంటే మనకి పలానా జరుగుతుంది అని. ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్ లో లేకపోవడం అనేది విచారించదగ్గ విషయము. ఇంకా చెప్పాలంటే ఆ ఓటుకి సంబంధించిన ఇంకు చేతి ఏళ్ళ మీద లేకపోతే నెక్స్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక నెల జీతం కట్ చేయమని ఈసీ కమిషన్ నుంచి రిటర్న్ గిఫ్ట్ కాదు సార్, ఈసీ కమిషన్ నుంచి ఈ ఆర్డర్ పాస్ చేయాలి. వీడికి 4 రోజులు ఈ నెక్స్ట్ మంత్ సాలరీ కట్ చేయండి అని చెప్పేసి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తే చచ్చినట్టు వచ్చి ఓట్లేస్తారు వీళ్ళు. సో మకాన్ సింగ్ గారు, ఓవరాల్ గా ఎంత మెజారిటీ కాంగ్రెస్ కు వస్తుంది అనుకుంటున్నారు మీరు? సార్ పోలింగ్ అయిన దాన్ని బట్టి సరళి బట్టి చెప్పొచ్చు. నేను ఎక్కడైతే డివిజన్స్ తిరిగినానో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, ప్రభుత్వానికి చేయాలి, చేస్తారు వారి నమ్మకం అవుతున్నది. కాబట్టి చిన్న మెజార్టీ నా అంచనా 15,000 15,000 దాటుతుంది ఈజీగా. నా అంచనా సార్. మీ అంచనా అంటే 7% పైన ఉంటదని. నేను చూసిన దాంట్లో ఇంకా పక్క డివిజన్లలో ఎట్లా జరిగిందని అవగాహన నాకు లేదు. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనకు అనధికారిక సమాచారం వస్తుంది, 5 రౌండ్లు దాటేసరికి 12,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా వస్తుంది. అనధికారిక సమాచారమే, నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. 5 రౌండ్లు దాటేసరికి 12,000 అని చెప్తున్నారు. ఈసీ మాత్రం 2 రౌండ్లే ఇచ్చింది. 17,874 ఓట్లు నవీన్ యాదవ్ కి, మాగంటి సునీత గోపీనాథ్ కి 14,879, లంకల దీపక్ రెడ్డికి 3,475. ఇది మాత్రం అధికారిక సమాచారం. మిగతా 3rd, 4th, 5th రౌండ్ లో బాగా మెజారిటీ వచ్చినట్టుగా చెప్తున్నాయి అవన్నీ కూడా. రేవంత్ నగర్ ఎస్ ఎంత ఉంది సార్ మెజారిటీ? 12,000 అని చెప్తున్నారు, కానీ అధికారిక సమాచారం కాదు. 5 రౌండ్ల తర్వాత 12,000 అని చెప్తున్నారు. అధికారికంగా వచ్చింది 2,995, 2,995 2 రౌండ్స్. ఆఫ్టర్ 2 రౌండ్స్ 17,874 నవీన్ యాదవ్, మాగంటి సునీత గోపీనాథ్ 14,879. ఇదంతా కూడా షేక్పేట మెజారిటీ. షేక్పేట ప్రతి రౌండ్ చెప్తారు కదా సార్ వాళ్ళు. 2 రౌండ్ల వరకు మాత్రమే ఇప్పుడు అధికారిక సమాచారం. 3rd, 4th, 5th లోపల వాళ్ళు చెప్తున్నారు కానీ అది ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఇంతవరకు. ఓకే ఓకే. సో మీరు అనుకున్నట్టే ఉందా? 2 రౌండ్ల తర్వాత దాదాపు 3,000 అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా అయితే 2 రౌండ్లకు 3,000 ఉందంటే బాగా 15,000. 10 రౌండ్లకు 15,000. 2 రౌండ్లకు 3,000 అంటే 10 రౌండ్లకు 15,000 దాకా మీరు అనుకున్నట్టే వస్తుంది. కానీ 3rd, 4th, 5th లో బాగా మెజారిటీ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. 3rd రౌండ్ ఫస్ట్ బీఆర్ఎస్ మెజారిటీ అన్నారు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకు. బట్ 3rd, 4th, 5th మాత్రం చాలా క్లియర్ గా మెజారిటీ ఉంది. 12,000 దాటింది అని 12,651, 5 రౌండ్ల తర్వాత 12,651 అని చెప్తున్నారు. కానీ నేను అఫీషియల్ గా దీన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, ఎందుకంటే పూర్తి ఓట్లు వస్తేనే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అన్నది వస్తేనే చూడాలి అక్కడ. కరెక్ట్ కరెక్ట్. ఏ పార్టీకి ఎన్ని అంటే సమాజ్ కూడా బహుశా మీది 8వ రౌండ్ 9వ రౌండ్ లో కౌంట్ అవుతుంది అనుకుంటా. 8వ రౌండ్ 9వ రౌండ్ లో సమాజ్ కూడా కౌంటింగ్ అవుతుంది. ఇప్పుడు 3rd రౌండ్ నుంచి ఎక్కువ రేవంత్ నగర్, వెంగళరావు నగర్ ఇవన్నీ నడుస్తున్నాయి. మీకు ఎక్కువ మెజారిటీ ఏ డివిజన్ లో రావచ్చు రాజ్ ఠాకూర్ గారు? యూసుఫ్గూడ, రహమత్ నగర్, బోరబండ. బోరబండ కూడా వస్తుంది. ఓకే. షేక్పేటనా తక్కువనా మీరు? ఎందుకంటే ఇక్కడ నవీన్ అనేవాడు ఈ ఏరియాలో శ్రమతో చాలా సోషల్ సర్వీస్ చేశాడు. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఇప్పుడు వచ్చేటి పైన్ రైస్ 200 యూనిట్స్ కరెంట్ ఇలాంటివి బాగా రీచ్ అయ్యాయి. ఓకే. కంప్లీట్ స్లమ్ సార్, ఇది కంప్లీట్ స్లమ్ ఇది. ఓకే ఓకే ఓకే.
సో ఈ దీని బోరబండలో కూడా ఉంటుంది ఎఫెక్ట్. బీఆర్ఎస్ బోరబండలో మంచి మెజారిటీ వస్తుంది మాకు అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకో విషయం చెప్తా సార్, గోపి అనేవాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 12 సంవత్సరాలు కంటిన్యూగా ఎమ్మెల్యే ఉన్నాడు. విష్ణు పీజీఎఫ్ అనేవాడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయినాడు. అజరుద్దీన్ గారు ఉన్నప్పుడు మన ఎవరు పట్టించుకోలే, ఆయన ఫోకస్ గా ఉన్నాడు. గోపి గారు కూడా కాంగ్రెస్ వస్తాడేమో అనే టైంలో అతను ఎవరు డిస్టర్బ్ చేశారు. మెసేజ్ పెట్టండి. సో ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా మన వాళ్ళు వచ్చి యాక్టివ్ అయ్యేవాళ్ళకి వాళ్ళు చనిపోయిన రోజు నుంచి ప్రారంభం చేసి హడావుడి వాళ్ళకి కనబడ్డారు. కానీ ప్రజలు హైదరాబాద్ చాలా స్మార్ట్. ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది, 15 ఆలోచన ప్రభుత్వం పనిచేసింది. అండ్ ముస్లింస్ అండ్ స్లమ్ లెవెల్ వాళ్ళు కాంగ్రెస్ వైపు. ఓకే ఓకే. ముస్లిం ఓటు మీకే పడిందా? మరి షేక్పేట్ లో 50-50 కనిపించింది. ఏది పడదు కదా సార్, 50-50 అయినా గొప్పదే కదా సార్. అంటే మీకు బీఆర్ఎస్ కూడా తగ్గఫరే పడేట్టు అనిపించింది కదా? అభ్యర్థి పడుండదు. నేను కాంగ్రెస్ నేను అప్డేట్ చేస్తున్నా. థర్డ్ రౌండ్ ఈసీ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. థర్డ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజారిటీ